టైమ్స్ కి స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. గన్నవరం నియోజకవర్గ ప్రజలను ఇకపై తన సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తానని పి గన్నవరం టీడీపీ అభ్యర్థి సరిపిల్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ అన్నారు. గురువారం అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి మండల కేంద్రంలోని సిద్ధి వినాయకుడి ఆలయానికి విచ్చేసిన ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అనంతరం రాజేష్ మీడియాతో మాట్లాడుతూ గన్నవరంలో టీడీపీ జనసేన కూటమి ఖచ్చితంగా జెండా ఎగరవేసిందని తెలిపారు. నియోజకవర్గంలో తమకు పోటీయే లేదన్నారు. అయితే పి గన్నవరం టీడీపీ కన్వీనర్ గంటి హరీష్ మాధుర్, జనసేన ఇన్ఛార్జ్ గిడ్డి సత్యనారాయణలు కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో రాజేష్ మాటల్లో నిజమెంతో అంటూ ప్రజల గుసగుసలాడుకున్నారు. మహాసేన రాజేష్ను అడ్డుకునేందుకు వచ్చిన బజరంగ దళ నాయకుడు సిరంగు నాయుడును వినాయకుడి ఆలయం వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని అంబాజీపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఈ గన్నవరం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పెద్దలు నన్ను ఆశీర్వదించి ఇక్కడ పంపించడం జరిగింది. అయితే నిజానికి నాకు ఎమ్మెల్యే సీట్ అంటే ఏంటి, దానికి ఉన్న విలువ ఏంటి, దానివల్ల ప్రజలు ఇచ్చే అభిమానం ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా తెలియదు. ఈ రోజు నేను ఈ వినాయకుని ఆలయం దగ్గరకు వచ్చి ఈ గన్నవరంలో ఉన్న ఈ ప్రజలందరి ప్రేమాభిమానాలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ఈ వరం ఏంటో నాకు అర్థమైంది. వారిద్దరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలియకపోయినా కానీ ఇక నుంచి ఈ నియోజకవర్గమే నా సొంత నియోజకవర్గం అన్నట్టు, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నా ఇంటి అన్నదమ్ములు అన్నట్టు నేను ప్రవర్తిస్తానని ఇక్కడ వినాయకుని సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. ఈ నియోజకవర్గం కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క నా అన్నదమ్ముల కోసం, అక్క చెల్లెల కోసం ప్రాణాలు తెగించానే నిలబడి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని, ఈ నియోజకవర్గ ప్రజల అభిమానాలతో నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తానని, ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సమస్యల్ని నేను అసెంబ్లీ సాక్షిగా పెద్దల దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీటి సమస్యలకు కూడా పరిష్కారం తీసుకొస్తానని మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తూ ఇక్కడ నాకు సహకరించిన ఈ ఆలయంలోకి నేను వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయింది. ఎక్కువ మంది మేము జనం వెళ్ళటం వల్ల భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. అయినా కానీ పెద్ద మనసుతో వారు మమ్మల్ని ఆదరించిన విధానం కానీ, ఆ లోపల ఉన్న అర్చకులు వారు పెద్ద మనసుతో మమ్మల్ని ఆదరించిన విధానం కానీ, ఇక్కడ ఉన్న నాతో పాటు ఉన్న తెలుగుదేశం జనసేన నాయకుల ప్రేమాభిమానాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత 2024 ఎలక్షన్లో పి గన్నవరంలో టీడీపీ జనసేన జెండా ఎగరబోతుందని ఈ రోజే కన్ఫర్మ్ అయిపోయింది. మాకు పోటీ లేదు. ఖచ్చితంగా ఈ హవా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని, 160 సీట్లకు తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మీ అందరి ముందు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. కోటి ఆశలతో, వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.